ఇక ఇరాన్ సుప్రీం లీడర్ మోస్తఫా ఖమైనీ బతికున్నారా, బతికుంటే ఆయన ఆరోగ్యంగా ఉన్నారా, ఇవన్నీ వీటి మీద గత కొన్ని నెలలుగా చర్చ జరుగుతోంది. ట్రంప్, నెతన్యాహులు అయితే చెప్తూ ఉన్నారు అసలు మోస్తఫా ఖమైనీ చనిపోయాడు February 28న జరిగిన దాడిలో అని చెప్పేసి. ఇప్పుడు తాజాగా ఇరాన్ ఒక వీడియో, IRGC ఒక వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియోలో స్పష్టంగా ఫస్ట్ టైం ఇప్పటివరకు ప్రపంచానికి తెలియదు మోస్తఫా ఖమైనీ వాయిస్ ఎలా ఉంటుంది అనేది. వాయిస్ తో పాటు వచ్చింది అండ్ ఒక వీడియో కూడా బయటికి వచ్చింది. అంటే మోస్తఫా ఖమైనీ బతుకున్నాడా లేదా అనేది ఇప్పటికే ఒక సస్పెన్స్. ఇరాన్ ఒక వీడియో రిలీజ్ చేసింది. ఏమంటారు? ఇప్పుడు మిడిల్ ఈస్ట్ లో యుద్ధ మేఘాలు అలుముకున్న వేళ February 28 ప్రపంచ చరిత్రలోనే ఒక బ్లాక్ డే అని అనుకోవాలి. ఎందుకంటే ఈ అమెరికా ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ ప్రారంభించిన రెండో రోజే ఇరాన్ అత్యున్నత నాయకుడు, అంటే సుప్రీం లీడర్, ఈజ్ ద బాస్ ఫర్ దట్ కంట్రీ, అలీ ఖుమేనీ తుది శ్వాస విడటం అనేది ఒకసారికి షాక్ గురయ్యారు. అందరూ భయపడ్డారు. అంటే పెద్ద తలకాయని ఇంక లేపేస్తే ఇంకేముంది ఇరాన్ పరిస్థితి అన్నంతగా ఏం జరగబోతుంది అన్న ఒక చర్చకైతే అమెరికా ఇజ్రాయెల్ ఫస్ట్ అయితే తెరలేపాయి. దాంతో ఇరాన్ కూడా ఒక్కసారిగా షేక్ అయిపోయింది. ఈ తండ్రి మరణించిన రాత్రి ఆయన కుమారుడు ఇరాన్ లీడర్ లాంటి వ్యూహకర్త ముస్తఫా ఖమైనీ కూడా దాడుల్లో తీవ్రంగా గాయపడ్డారన్న వార్త తెర ముందుకు వచ్చింది. కానీ అక్కడి నుంచి ఆయన కనిపించలేదు, కనీసం ప్రకటన కూడా విడుదల చేయలేదు. నెక్స్ట్ సుప్రీం లీడర్గా ఆయన్ని ఓకే చేసుకున్నారు. ఇప్పుడు ఏంటంటే సడన్ గా ఇరాన్ అధికారిక వార్తా సంస్థ నుంచి ఒక సంచలన వీడియో అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. అదేంటంటే ఆయన నిజంగా బతికే ఉన్నారా, లేక శత్రు దేశాలు కళ్ళు కప్పడానికి ఇరాన్ ఆడుతున్న అంతర్జాతీయ మైండ్ గేమా, అసలు ఈ గ్లోబల్ జియో పాలిటిక్స్లో ఏంటి థ్రిల్లరు అన్నది ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటున్నారు లేటెస్ట్గా. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ అగ్రరాజ్యం అమెరికా, CIA కానీ, ఇజ్రాయిల్, మొసాద్, ఇవన్నీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ముస్తఫా ఉనికి కోసం పశ్చిమాసియాలో ప్రతి అంగుళాన్ని అయితే జల్లెడ పడుతున్నాయి. జీవించే ఉన్నాడా లేదంటే రహస్య స్థావరంలో చికిత్స పొందుతున్నాడా అనే సస్పెన్స్ దాదాపు కొనసాగింది. ఇరాన్లో తదుపరి పీఠాన్ని ఎవరు అధిహరిస్తారు, ఖమైనీ సామ్రాజ్యానికి వారసుడు మిగిలాడా లేడా అన్న ప్రశ్న కూడా ఇప్పుడు మిడిల్ ఈస్ట్ రాజకీయాల్లో ఉత్కంఠగా రేపుతోంది. అయితే ఇప్పుడు ఏమైందంటే ఇరాన్కు చెందిన అధికారిక ఫార్స్ వార్తా సంస్థ ఒక అనూహ్య బాంబు పేల్చింది. అదేంటంటే ముస్తఫా ఖమైనీకి సంబంధించిన ఒక అరుదైన సంచలనాత్మకమైన వీడియోని వదిలింది నెట్లో. కేవలం ఇప్పటివరకు ఫోటోలకే పరిమితమైన ముస్తఫా ఆ వీడియోలో స్వయంగా మాట్లాడుతుండడం ప్రపంచ దేశాలకైతే షాక్ గురి చేసింది. ఆయన స్వరం అధికారికంగా వినపడడం చరిత్రలో ఇదే మొదటిసారి. ఆ వీడియోలో ఏముందో ఒకసారి మనం చూస్తే, ఒక ఉన్నత స్థాయి మతపరమైన విద్యా అధ్యయన సమావేశానికి అయితే ఆయన అధ్యక్షత వహిస్తున్నారు. ఆ మీటింగ్లో అక్కడ ఒక విద్యార్థి తన పరిశోధన తీసి వివరిస్తుండగా ముస్తఫా ఎంతో ఏకాగ్రతగా వింటూ ఇరాన్ పాలనా వ్యవస్థలో ఇస్లామిక్ సెక్యూరిటీ మోడల్ గురించి, సైనిక భద్రత వ్యూహాల గురించి విద్యార్థులకు మార్గదర్శనం చేస్తూ తన గంభీరమైన స్వరంతో ప్రసంగించడం అనేది ఆ స్పెసిఫిక్ వీడియోలో ఇప్పుడు ఉంది. అయితే ఈ వీడియోలో ఎక్కడ కూడా తేదీ, సమయం అనేది ప్రస్తావించలేదు. అంతకు ముందుదా లేదంటే ఆయన ఉన్నాడన్న భ్రమ కల్పించడానికి ఇరాన్ వేసిన ఎత్తుగడ అనేది మనకి తేలాల్సి ఉంది. ఇది యుద్ధానికి ముందు చిత్రీకరించిన వీడియోనా, లేక దాడుల తర్వాత ముస్తఫా సురక్షితంగా తరలించారా, ఆయన సేఫ్ గానే ఉన్నాడా అన్న దానికి అనుమానం వచ్చేలా ఇదైతే ఉంది. కానీ తేదీ లేకపోవడం వెనక ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఒక పెద్ద వ్యూహాత్మక ఎత్తుగడకే తెరలేపారు అన్న ఒక చర్చ అయితే బలంగా సాగుతోంది. మరి ఇప్పుడు నిజంగా పాత వీడియోని ఇరాన్ లీక్ చేసిందా, నిజంగా ముస్తఫా ఖమైనీ బతికే ఉన్నారా అనేది ఇప్పుడు ఆసక్తికరం. ఓవరాల్ గా మనకు ఆసక్తికరం అంటే లార్జర్ సెన్స్ లో మనం చూస్తున్నప్పుడు వీళ్ళకి ఆసక్తికరం. ఎవరికి? అమెరికా, ఇజ్రాయిల్, వీళ్ళకి ఆసక్తికరం. వాళ్ళైతే తీవ్రంగా గాయపడ్డాడని ఒకసారి, ముస్తఫా చనిపోయాడని ట్రంప్ కూడా 2 సార్లు ప్రకటన చేశారు. అసలు అదే నిజమైతే నేను ఇందాక ప్రస్తావించినట్టుగా అమెరికా ఇంటెలిజెన్స్ వ్యవస్థ CIA కానీ, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ కానీ ఎందుకు పశ్చిమేషియాని జల్లెడ పడుతున్నాయి, ఈయన ఎక్కడ ఉన్నాడు, ముస్తఫా ఖమైనీ ఎక్కడికి పోయాడు అన్న దానిపై ఎందుకు అంత కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి అనేది ఆసక్తికరం. మరి నిజంగా బతుకున్నాడా, చనిపోయాడు అన్న దాన్ని మనం ఎవరు ధృవీకరించకపోయినా ఈ ఇష్యూ అనేది మాత్రం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ని తలపిస్తోంది.